నిజం సినిమాలో తేజ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేశారు అవును. కదా. యాక్చువల్లీ అది ఐటమ్ సాంగ్ కాదండి. అది దానికి సీన్స్ ఉన్నాయి బిఫోర్. ఒక 5-6 సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ నుంచి ఆ సాంగ్ వస్తుంది అనమాట. ఆ సీన్స్ అన్ని సినిమాలో ఎంత అయిందని సీన్స్ అన్ని తీసేసి ఓన్లీ సాంగ్ ఒకటి పెట్టారు. అది ఐటమ్ సాంగ్ కాదు అది. ఓకే. లాస్ట్ కి సినిమా మొత్తంలో చూస్తే అది ఐటమ్ సాంగ్ లాగా అనిపించింది, కానీ ఫస్ట్ మేము షూటింగ్ చేసినప్పుడు అంతా కూడా నాకు బిఫోర్ 6 సీన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ వన్ సైడ్ మహేష్ బాబు గారిని ఇష్టపడుతూ ఉంటాను అనమాట నేను. తక్కువ క్యాస్ట్ బట్ చెప్పలేను, కానీ మనసులో ఇష్టాన్ని ఆరాధించడం అంటారు కదా, అట్లా ఆరాధిస్తూ చూసుకుంటూ ఉంటానన్నమాట ఆయన్ని. అట్లాంటి ఒక క్యారెక్టర్ అది. బట్ సమ్ రీజన్స్ అది మొత్తానికి ఏదో మీకు మీ జాతకంలోనే ఎక్కడో చిన్న తేడా ఉందండి. హీరోల సినిమాల్లోనేమో వేషాలు పోయాయి, మహేష్ బాబు లాంటి సినిమాలో సీన్లు పోయాయి. తెలుగులోనే అలా అయింది, ఎందుకో తెలియదు. తెలుగులోనే అలా అయింది. సో సెకండ్ ఇన్నింగ్స్ ఫుల్ఫిల్ చేస్తున్నానులేండి. అదే కదా, అదే కదా. అంటే ఆ రోజు మేము నిజం సినిమా చూసినప్పుడు 100% మీరు అన్నట్టుగా మాకు సీన్లు కట్ అని తెలియదు కదా. ఇన్నేళ్లకి ఇప్పుడు మళ్ళీ మీ నోట్లోంచే వింటున్నాం సీన్స్ కట్ అయ్యాయని. రాసి కూడా ఒక అలాంటి ఒక నాట్ క్యారెక్టర్ చేసింది నిజంలో, కంప్లీట్ గా వ్యాంప్ రోలే. రాసేప్పటికి హీరోయిన్ గా ఉంది కదా. ఇంకా మీ ఇద్దరు ఆ సినిమాతో కొంచెం తేడా కొట్టిందేమో మీకని నాకు అనిపించింది. ఆ సినిమా తర్వాత కొంచెం బ్యాక్ పెయిన్ కూడా మాకు షూటింగ్ లో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటండి? సో సాంగ్ జరుగుతున్నప్పుడు మాకు స్కిడ్ అయింది. స్కిడ్ అవడం వల్ల నా L4 L5 డ్యామేజ్ అయింది. అప్పుడు డ్యామేజ్ అవడం మహేష్ బాబు గారిది నాది ఒక స్టెప్ లో. సో డ్యామేజ్ అవ్వడం వల్ల నేను ఆల్మోస్ట్ నిజం తర్వాత ఒక 6 months బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ టైంలో 2-3 సినిమాలు కూడా వదిలేయాల్సి వచ్చింది తమిళ్లో. సో అలా. ఓకే. సో దానివల్ల ఒక 6 నెలలు మంచి సినిమాలు, 6 నెలలు 2 మంచి సినిమాలు పోయాయి నాకు. 2 మంచి సినిమాలు పోయాయి. నిజం తర్వాత ఇంకా తెలుగులో కూడా నేను ఏం చేయలేదు ఇంకా మూవీస్. అంటే కొంచెం ఆ సీన్స్ పోయాయి, ఇంత ఏంటి ఇలా జరిగింది అని కొంచెం అంటే 6 months ఒకటే బెడ్ మీద ఉండేటప్పుడు డిప్రెషన్ లాగా కూడా అయిపోయింది నాకు. సో ఇంకా టోటల్గా అసలు తెలుగు లేకుండా తమిళ్ కన్నడ మీద ఫోకస్ చేసి అక్కడ బిజీ అయిపోయా. అక్కడ బిజీ అయినా ఇంకా 1 year వర్క్ చేసిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే. తెలుగు మీద కోపం వచ్చిందన్నమాట. కోపం రాలేదు, ఎందుకో విరక్తి కలిగింది. ఎందుకు ఇలా సీన్స్ చేసాము అంటే అన్ని రోజులు వర్క్ చేసాము, వర్క్ చేసిన తర్వాత అది లేకపోతే అదొక రకమైన 100% పెయిన్ ఉంటుంది ఆర్టిస్ట్ గా పెయిన్ ఉంటుంది. 6 సీన్లు ఉంటే వేరేగా ఉండేది కదా అనిపిస్తుంది కదా. ఫస్ట్ మనకి ఒక క్యారెక్టరైజేషన్ చెప్పి మనకి నచ్చి మనం చేసినప్పుడు అది కాకుండా వేరే మొత్తం ఏదో తీసేసి ఒక సాంగ్ పెట్టేసి, సాంగ్ కూడా లేదు డే 1 ఒక 2-3 days సాంగ్ కూడా పెట్టలేదు. సాంగ్ కూడా తీసారు. అప్పటికి నేను బాగా అదే బాలకృష్ణ గారి సినిమా ఓపెనింగ్ ఇవన్నీ పేపర్స్ లో వచ్చాయి. అప్పుడు వచ్చినప్పుడు నాకు అప్పుడు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిన్న సినిమాలంతా కూడా నేను దున్నేస్తున్నాను కదా ఆ టైంలో. సో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తేజ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఫ్యాన్స్ అంతా కూడా బాగా గొడవ చేశారు. అంటే నిజం చేస్తున్నానని కూడా అప్పుడు మనకు పేపర్స్ లో అంతా వచ్చేది కదా. సో మా ఫ్యాన్స్ వెళ్ళి ఆయన ఇంటి మీద గొడవ చేయడం అది చేశారు. తర్వాత కూడా వాళ్ళకు కూడా అనిపించింది ఒక ఫోక్ సాంగ్ ఉంటే, ఆ సాంగ్ ఎలాగో తీసాం కదా అది ఉంటే బాగుంటుంది, ఇలా వీళ్ళ గొడవ కూడా సాల్వ్ అవుతుంది అని చెప్పి అప్పుడు ఒక 4 days తర్వాత సాంగ్ యాడ్ చేశారు తేజ గారు. ఓకే ఓకే. అప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా తీసారా? లేదు, మొత్తం సీన్స్ సాంగ్స్ అన్ని చేసాము. ఇంకా సాంగ్ పెట్టారు సీన్స్ తీసేసి. రైట్. ఈ బాలకృష్ణ గారి ఓపెనింగ్ కి వెళ్ళడాలు గట్రా దాని వల్ల కదా. ఓకే. అండ్ మీకు ఇన్ జనరల్ గా ఆ జనరేషన్ హీరోస్ అంటే మీరు వచ్చినప్పుడు ఉన్న చిరంజీవి గారు, ఇప్పటికీ వాళ్ళు స్టిల్ వెరీ స్ట్రాంగ్ సెట్. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్, ఆ నలుగురు ఇప్పటికీ స్టిల్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ది మార్కెట్. అండ్ చిరంజీవి గారిది అల్టిమేట్ పొజిషన్. మీకు ఎవరితో నేను చేస్తే బాగుండు, అరే నేను ఛాన్స్ మిస్ అయ్యాను, ఛాన్సులు రావడం వేరే, నాగార్జునతో కానీ బాలకృష్ణ గారితో కానీ, ఆ హీరోలు ఎవరండి? చిరంజీవి గారు అనుకుంటా. అంటే వీళ్ళిద్దరితో ఆల్రెడీ నాకు వచ్చి మిస్ అయింది కదా. బాలకృష్ణ గారితో ఆల్మోస్ట్ మేము ఓపెనింగ్ దాకా వెళ్ళాను, నాగార్జున గారితో లుక్ టెస్ట్ చేశాను. సో అంటే నాకు కొంచెం వాళ్ళతో చేసిన ఫీలింగ్ ఉంది. చిరంజీవి గారితో అసలు ఆయనతో వర్క్ చేయాలని బాగుండేది.
ఓకే ఓకే అసలు అవకాశం రాలా, రాలేదు. చేజారిపోయినా పర్లేదు. ఇప్పుడు చేజారిపోయింది. అట్లీస్ట్ ఇప్పుడు నాగార్జున గారితో లుక్ టెస్ట్ చేసాము, జస్ట్ కొన్ని ఫొటోస్ దిగాము, అట్లా చేసాము అంటే ఏదో కొంచెం చేసాము అన్న ఫీలింగ్ ఉంటది కదా. అది కూడా లేదు చిరంజీవి గారితో అసలు ఏం రాలేదు. రైట్ రైట్. ఇప్పుడున్న హీరోల్లో మీకు ఆఫ్టర్ యూ బికేమ్ ఏ మదర్, బయట జీవితంలోనే కాదు సినిమాల్లో కూడా ఆఫ్టర్ యూ బికేమ్ ఏ మదర్, ఎవరండి మీకు ఇప్పుడు బాగా అరే ఈ హీరోకి నేను మదర్ చేస్తే బాగుంటుంది? ఆల్మోస్ట్ అందరికి చేశానండి ఇప్పుడు. అవునా? ఆల్మోస్ట్ అందరూ నాకు తెలిసి అల్లు అర్జున్ గారు ఒకళ్ళు లేరు, అంతే. ఇంకా కొంచెం పెద్ద హీరోస్ లేరు, యంగ్ హీరోస్ అందరికి నేను మదర్ చేసేసాను. ఓకే ఓకే, వెరీ నైస్. అల్లు అర్జున్ గారికి చేయాలి కోరిక అనే కోరిక కాదు, ఇష్టం అంతే. ఇష్టం అదే కోరిక అంటే. మా అల్లు అర్జున్ తో ఆయనతో హీరోయిన్ కాదు కదా, మదర్ వేషం చేయాలన్నది ఒక కోరిక. ఇట్స్ అబ్సల్యూట్లీ డిజైరబుల్ థింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే మీరు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఏమో రేపటి ఏ అవకాశాలు వస్తాయి మీకు తెలియదు, దేవర్ సినిమా వస్తాయి డెఫినెట్ గా. నేనైతే డెఫినెట్ గా నమ్ముతున్నాను, ఎందుకంటే మాకు మనలో టాలెంట్ ఉంది. సో మదర్ ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేయగలం అనేది ఇది ఉంది. ఫ్యూచర్ చాలా ఉంది. వెరీ యంగ్ అదే యంగ్ మదర్, అందరు యంగ్ హీరోస్ అందరికి చేస్తారు. నెక్స్ట్ స్టెప్ పెద్ద హీరోస్ అందరికి మదర్. కరెక్ట్ కరెక్ట్. బట్ యూ కెన్ టేక్ ఏ టర్న్ ఇంటూ నెగటివ్ క్యారెక్టర్స్, అలాంటివి ఏమైనా ఉన్నా కూడా? అంటే యాక్చువల్లీ ఒక 2 ప్రపోజల్స్ జరుగుతున్నాయి, మేబీ చెయ్యొచ్చేమో. అది కూడా చూసారా, నెగిటివ్ కాదు, ఒక మెయిన్ మదరే మెయిన్ స్టోరీకి. సో అట్లాంటి నెగిటివ్ కాదు, అది నెగిటివ్ అనకూడదు. మదర్ తోనే సినిమా, మదరే హీరోయిన్ మూవీకి. అట్లాంటి ఒక 2 స్టోరీస్ విన్నాను ఈ మధ్య. ఒకటైతే చేస్తున్నాం మంచి బ్యానర్ లోనే. ఏ బ్యానర్ అండి? అది కూడా సస్పెన్స్. అయ్యో మీరు చాలా సస్పెన్స్. చెప్పండి. అలా సెట్ వర్క్ జరిగిన తర్వాత సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఈ రోజుల్లో ఏమి నమ్మడానికి లేకుండా ఉంది. సో అందుకోసం చెప్పి నేను వాళ్ళు రివీల్ చేసి వాళ్ళు చెప్తే తప్పితే నా అంతటి నేనుగా ఏ మూవీ గురించి చెప్పను. కరెక్ట్, యూఆర్ ఏ కరెక్ట్ పర్ఫెక్ట్ ప్రొఫెషనల్, ఇంక దానిలో డౌట్ లే. ఇప్పుడున్న హీరోలు అప్పుడంటే శ్రీదేవి, సౌందర్య గారిని చెప్పారు, కానీ సౌందర్య సడన్ గా పోవడం మీకు బాధ అనిపించలే? నేను చాలా డిప్రెస్ అయ్యాను, చాలా అంటే చాలా. అసలు అంటే షాక్ అన్నమాట. మాకు ఫ్యామిలీ మెంబర్ లాగుతారు నాకు, లైక్ అమ్మర్ గాని. అది ఇద్దరు పోవడం అనేది అసలు భరించలేకపోయాం అన్నమాట. మంచిగా మా అమ్మ ఆ రోజే బిర్యానీ చేస్తూ, బిర్యానీ షూటింగ్కి వెళ్ళొచ్చాను చెన్నైకి. వెళ్ళొస్తే అమ్మ బిర్యానీ చేయమా, నోరంతా చచ్చిపోయినట్టు అయిపోయింది అంటే మంచి బిర్యానీ చేయడానికి అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంది అనమాట. అరౌండ్ 11:30కి ఏమో తెలిసింది కదా న్యూస్. అంతే, ఇంకేం లేవు, అన్నీ ఎక్కడెక్కడ పడేసుకున్నాము అంతే. అసలు ఇంకా ఏడ్చిందని వచ్చినట్టే ఉన్నాను. అసలు చాలా అది ఊహించుకోలేకుండా. అప్పటికి మా ఇద్దరి మధ్య చాలా అంటే లైక్ అక్కలాగా ఫీల్ అయ్యాను. అంటే నాకు ఎవరు సిస్టర్స్ లేరు, బ్రదర్స్ లేరు. సో తనని ఒక అక్కలా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. ఏమన్నా షేర్ చేసుకోవడం కానీ, లైక్ అమ్మర్ వదిన కూడా అట్లా బాగుండేవాళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్తే అందరు చక్కగా చూస్తూ నన్ను నేను వెళ్తే మంచి ఆప్యాయంగా మన వాళ్ళు వచ్చారు అని పలకరించి అంత ప్రేమ పంచారు నాకు. సో లేకపోతే మీరు ప్రత్యేకంగా సౌందర్య పేరు చెప్పరు కదా. ఒక నటిగా తనంటే నాకు ఇష్టం, ఒక మనిషిగా కూడా తనంటే నాకు చాలా ఇష్టం. అంటే కల్మషం లేని ప్రేమని తన దగ్గర నేను చూసా. షీ ఈజ్ ఎ ఫెయిర్ పర్సన్. ఏమి ఆశించు, ఫెయిరెస్ట్ పర్సన్, ఏమి ఆశించుకో. నాకు తెలుసు, నేను కూడా చాలా నాకు బాగా దగ్గర సౌందర్య, వాళ్ళ బ్రదర్, వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదర్ సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా ఐఎమ్ వెరీ క్లోజ్ టు దర్ ఫ్యామిలీ. నేను కూడా ఐ ఆల్సో ఫెల్ట్ వెరీ సాడ్. సౌందర్య చాలా మంది అసలు అందరూ పోతారు అనుకోండి కానీ, బట్ ది వే షీ డైడ్. అవును, అసలు మరి ప్రెగ్నెంట్ తో ఉండి అది గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా కన్నీళ్ళు వచ్చేస్తా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, ఐ అండర్స్టాండ్. ఇప్పుడున్న హీరోయిన్స్ లో బాగా నచ్చే హీరోయిన్ ఎవరంటే ఎవరి పేరు చెప్తారు మీరు? ఇప్పుడున్న అందరూ ఇష్టమే, అందరూ నాతో భలే కలిసిపోతారు. అబ్బా అసలు అమ్మలా లేవు, అక్కలా, అక్క 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 అని నన్ను అందరూ అక్కనే పిలుస్తారు. లొకేషన్ సీనియర్ కదా వాళ్ళకి. రష్మిక బాగా నచ్చుతుంది, సమంత.
సమంత తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. రష్మిక క్యూట్నెస్ ఉంటుంది, ఆ క్యూట్నెస్ బాగా నచ్చుతుంది. ఎగ్జాక్ట్లీ. సమంతతో మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు? లేదు, అంత అంత రేపో లేదు. అంత లేదు. ఓకే. మీకు బాగా రేపో ఉన్న హీరోయిన్ ఎవరండి? ఇప్పుడు జాన్వి ఏమో. ఇప్పుడు నా బంగారు కూతురు. బంగారు కూతురు. బంగారు కూతురు జాన్వితో బాగుంటాను. తను చాలా అంటే పొగరుగా అట్లా ఉండదన్నమాట, చాలా ఫ్రీగా ఉంటుంది అమ్మాయి. అమ్మాయి ఒకటి, అనుమాయిలో ఒకటి, ఈషారబ్బా, వీళ్ళందరూ కొంచెం నాతో బాగుంటారు. అందరూ నాతో అంటే సీనియర్ యాక్టర్ని, సీనియర్, నేను కూడా హీరోయిన్గా వచ్చాను. సో ఏదన్నా ఉంటే అడుగుతారు కూడా కొంతమంది. ఓకే. ఓకే. మీ మీ పిల్లల్లో ఎవరినైనా హీరోయిన్ చేద్దామని ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు? ఏమో అండి, చెప్పలేము. అంటే బ్లడ్లో ఉంది. నాకైతే ఫస్ట్ చదువుకోవాలి, వాళ్ళు చదువు అన్నది అసలు నెగ్లెక్ట్ చేయడానికి లేదు. బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నేనైతే కాదన్ను. కాదండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.